హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై అండి. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చేప ఫ్రై చేయటానికి చేప ముక్కలు తీసుకోవాలండి. తీసుకొని ఉప్పును నిమ్మరసంతో బాగా కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఏదో కొంచెం కలర్గా బాగుండటానికి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదన్నమాట. ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ మసాలా అంతా పట్టించాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ముళ్ళు ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా, మొత్తం కలిపేసుకున్నాం కదా, అయిపోయింది. దీన్ని మనం ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 1 అవర్ తర్వాత మూత తీసి దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత కాగింది. ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకొని కాసేపు దాకా కదిలించకూడదు అన్నమాట. తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక మనము ఒక్కొక్కటిగా తిరగేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి అన్నీను. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూసారా, చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట, లేకపోతే మొక్క ఇరిగిపోతుందండి. ఈ విధంగా మూడోది కూడా తిప్పేసుకుందాం. ఈ విధంగా రెండో పక్క వేసుకున్నాక ఇంకా 10 మినిట్స్ దాకా కదిలించొద్దండి. కదిలించకుండా ఉంటే మనకి పూర్తిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ విధంగా అయినాక మళ్ళీ తిప్పుకుందాము. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అన్నీ ఇలా చేసుకున్న తర్వాత అయిపోవచ్చిందండి. కాసేపు ఉంచేసి తీసేద్దాం. ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 3 అయిపోయినాయి కదా ముక్కలన్నీ, 3 ముక్కలు. ఇప్పుడు వీటిని చూసారా ఎంత గోల్డ్ కలర్గా వచ్చిందో, అంతే. ఇంకా తీసేసేయాలండి. ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేసుకుందాము. ఆ పీసులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. మనము చాలా చక్కగా మరీ గట్టిగా చేసుకోకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. అవి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇది మనకి కొంచెం ఈ ఫ్రైగా సైడ్ డిష్గా కాకుండా కొంచెం మనం రైస్లో కలుపుకునే విధంగా గుజ్జుగా ఉండటానికి అందులో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి అన్నమాట, పొడుగ్గా కట్ వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ముక్కలు మరీ పచ్చిగా కాకుండా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా కొంచెం చేసుకోవాలి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను కూడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం ముక్కలకు పట్టే విధంగా చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చేసుకున్నాక మనకి ఆయిల్ అంతాను పైకి వస్తుంది కదా, అందులో కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాము. దీనికి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇంకా తర్వాత మనం ఈ చాప్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ వేసిన తర్వాత ముక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. అంటే మనకు ఉల్లిపాయ ముక్కలు ఇది మొత్తం ఒకసారి ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసేసుకుంటే మనకి ఆ ముక్కలకు కూడాను ఆయిల్ అది పట్టి ముక్కలకి ఉల్లిపాయ ముక్కలు ఇదిగా ఉంటాయి కదా, అందులో చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది కనుక అన్నంలో తిన్నట్టయితే అసలు చాలా బాగుంటుందండి. ఆ విధంగా చేసుకుంటే అయిపోయింది. ఇది మనం ప్లేట్లోకి తీసుకుందాం.
ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని అన్నీ తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మొత్తము ఈ ఉల్లిపాయల పేస్ట్ అది ఉంది కదండి, అది దాని మీద ముక్కల మీద వేసేసుకోవాలన్నమాట. ఇలాగే రైస్లో కలుపుకున్నట్టయితే అసలు ఎంత బాగుంటుందంటే మనము వేరేగా కర్రీ లేకపోయినా దీంతోనే తినేయచ్చు అనమాట. కొత్తిమీర చల్లుకుంటున్నానండి. చల్లుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కచ్చుకొని రౌండ్గా చేసుకొని అలాగే వేసుకున్న తర్వాత దాని మీద నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.